అండి మొన్న డీమార్ట్కి వెళ్ళేటప్పుడైతే నూడిల్స్ అన్ని తీసుకున్నానండి. హక్కా నూడిల్స్. ఇవైతే గోధుమలతో తయారు చేసిన నూడిల్స్ అండి. చాలా టేస్ట్గా ఉంది కూడా వెజిటేబుల్ నూడిల్స్ చేస్తే. గిన్నెలోకి అయితే నీళ్లు వేసుకొని నీళ్లు బాగా మరిగాయి అనేసరికి నూడిల్స్ వేసుకొని 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాల్లో ఉడికిపోతాయండి. అలాంటప్పుడు నీళ్ళన్నీ వడకట్టుకొని చల్లగా అయిన తర్వాత కొంచెం ఆయిల్ రాసుకున్న తర్వాత పక్కనుంచుకోవాలి. కళాయిలోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకుని వెల్లుల్లి పచ్చిమిరపకాయలు వేసుకొని వెల్లుల్లి బాగా ఫ్రై అయింది అనేటప్పుడు కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత నూడిల్స్ వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్, వెనిగర్ కూడా 1 స్పూన్ వేసుకున్న తర్వాత 5 నిమిషాలు అయితే పెద్ద మంటలోనైతే కలుపుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ప్లేట్లో వేసుకొని కొంచెం కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే అదిరిపోతుందండి. వెజిటేబుల్ నూడిల్స్ పిల్లలకైతే ఇలా తయారు చేసి ఇస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. బయట మనం కొని ఇచ్చే కొన్నా ఇంట్లో ఇలా తయారు చేసి ఇస్తే మాత్రం పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అందులో వీటితో తయారు చేసినవి కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోలకు మన ఛానల్